కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు కావస్తుంది. అయితే ఈ ప్రభుత్వంపై పనితీరుపై ఎలా ఉందనేది ఇక్కడ కొంతమంది విశ్లేషకులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అయ్యా, ఎలా ఉంది ఈ పరిపాలన? కూటమి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షన, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు ఏర్పడింది. అయితే కూటమి సర్కారు సూపర్ 6 సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అత్యధిక మెజారిటీతో వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసింది. చాలా చక్కనైనటువంటి విజయాన్ని పొందిందని చెప్పుకోవాలి. 90% స్ట్రైక్ రేటు, 94% స్ట్రైక్ రేటుతో. కానీ ప్రభుత్వం వచ్చాక పెన్షన్లు 3,000ది 6,000కి, అట్లాగే వికలాంగులకి 3,000ది 4,000కి సాధారణ పెన్షన్లు పెంచి ఇవ్వటం జరుగుతోంది. అయితే దాంట్లో కూడా కొన్ని కోతలు విధిస్తున్నారు. అనర్హులకు కూడా వైసీపీ హయాంలో ఇచ్చేశారు అనేటటువంటి విధంగా. కానీ దాంట్లో అర్హులైనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా ఆవేదన, చాలా బాధపడుతున్నటువంటి విషయము. ఇదైతే ప్రభుత్వం పరంగా అయితే సరైనటువంటి నిర్ణయం కాదు. ఎంతో దుబారా చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే పీపీపీ విధానం ఉందో దానిపైన మీ అభిప్రాయం? మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమొచ్చి పేదవారు, మధ్యతరగతి వారు, విద్యార్థులు చదువుకొని డాక్టర్లు అయ్యి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా, అలాగే పేద మధ్యతరగతి వాళ్ళు కూడా ఫ్రీగా వైద్యం చేసుకోవాలి, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అని కేంద్రం మంచి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి అన్నటువంటి సందర్భంలో పెడితే అప్పుడు ఇమీడియట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీ గవర్నమెంట్లో తీసుకొచ్చారు. గవర్నమెంట్ ద్వారా నడపాలి, గవర్నమెంటే దానికి బాధ్యత వహించాలి అనేటటువంటి విధంగా తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇది 2వ సంవత్సరం కూడా. మొన్న పీజీ సీట్లు కూడా 60 సీట్లు 5 మెడికల్ కాలేజీల్లో వచ్చాయి. ఎంత పేద విద్యార్థులు ఎంత దీనిగా చక్కగా చదువుకొని డాక్టర్లు అయ్యేటటువంటి అవకాశం, అలాగే వైద్యం చేసుకునేటటువంటి అవకాశం. దాని మీద కొందరు పరోక్షంగా, కొందరు ప్రత్యక్షంగా, ఎందరో డాక్టర్ల నుంచి కాంపౌండర్ల వరకు కూడా నర్సులు, ఇట్లాంటి వాళ్ళు ప్రత్యక్ష ఉద్యోగులు. అట్లాగే అక్కడ ఈ రకరకాలైనటువంటి వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా వచ్చి ఎందరో బ్రతికుండేవాళ్ళు, అది ఉపాధి కలిగేది. అట్లాంటిదన్నీ లేకుండా పీపీపీ మోడ్లో ఇదేదే ప్రజలు అంటే వ్యాపారం. విధంగా ఇప్పుడు ఏదైతే ఈ డిజిటల్ బుక్ ఉందో ఈ డిజిటల్ బుక్ పై మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ కూడా బుక్ అక్కడ వాళ్ళు యువగలంలో ఆ రెడ్ బుక్ అని పెట్టారు. ఆ రెడ్ బుక్లో వైసీపీలో ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ కూడా రాస్తున్నామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, హింస చేస్తున్నారు అన్నటువంటి ఆవేదనతో ఇప్పుడు మరలా వైసీపీ గవర్నమెంట్ వస్తే మేము కూడా 2.0 జగన్ పరిపాలన వస్తుంది, వీళ్ళు డిజిటల్ బుక్ అంటూ ఒకటి పెట్టి దానిలో ఆ పేర్లు నోట్ చేస్తాం, మేము కూడా అదే విధంగా చేస్తాము అని అనేటటువంటి పరిస్థితి. వాళ్ళు వస్తే ఇలా, వీళ్ళు వస్తే ఇలా, ఏదైనా మొత్తానికి ప్రజలు ఇబ్బంది పడేటటువంటి విధంగా అని దీనిపైన ప్రజలైతే అనుకుంటున్నటువంటిది. అయితే ఏవి గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నా అని చెప్తున్నారు కదా ఈ కూటమి ప్రభుత్వం, మరి దీనిపైన ఈ కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం? గూగుల్ అనేటటువంటిది ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ గవర్నమెంట్లో అప్పుడు అదానీ గ్రూపు వాళ్ళు డేటా సెంటర్ ఇక్కడ పెడతామని అంటే దానికి సంబంధించి సుమారుగా 22,000 కోట్లు 26,000 కోట్లు మీకు రాయితీలు ఇవ్వాలి. ఇట్లాంటి రాయితీలు ఇచ్చి మీరు ఇచ్చే 200 ఉద్యోగాలకి ఈ డేటా సెంటర్లు అంతకు మించి ఉద్యోగాలు ఉండవు. మరి దానికి ఈ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేయాలా అన్నటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా 25,000 ఉద్యోగాలు ఇస్తామంటే దానికి మేము సహకరిస్తామంటే దానికి ఒప్పందం కుదుర్చుకోవడం. అదే విధంగా ఇప్పుడు పాత సీసాలో కొత్త నీరు అనేటటువంటి విధంగా చారిత్రక ఒప్పందము, ఇది చరిత్ర అనేటటువంటి విధంగా ఇప్పుడు కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గూగుల్ మేము తీసుకొచ్చామని అంటే ఈ గూగుల్ అదానీ నుంచి గూగుల్కి టైఅప్, గూగుల్ నుంచి రైడాన్ కంపెనీ టైఅప్, ఇట్లాగా అదానీ పేరు పైకి రాకుండా చేస్తున్నటువంటిది. 200 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. వీళ్ళైతే 188,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఆహా ఓహో అంటున్నారు. కానీ దీనివలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ప్రముఖ నిపుణులు కూడా చెప్తున్నారు. ప్రముఖ నిపుణులు కూడా చెప్పి అది ఏమిటా ఇబ్బందులు అంటే దీనికి చాలా కరెంటు అవసరం ఉంటుంది,
ఆ కరెంటుతో పాటుగా నీళ్లు కూడా అవసరం ఉంటాయి. ఈ కరెంటు మీద మనం ఏమైనా థర్మల్ పవర్ మీద ఆధారపడి ఉన్నాం అనుకోండి, పొల్యూషన్ ఏర్పడుతుంది. ఆ పొల్యూషన్ వలన ప్రజలకి కొన్ని రుగ్మతలు వస్తాయి. పొల్యూషన్ ఎక్కువైతే ప్రమాదమే కదా. అయితే ఇదే కారణం చేత అమెరికాలో కూడా అమెరికా సంస్థ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు ఇవి అమెరికాలో ప్రజలు వద్దనేశారు. పోర్ట్ వాషింగ్టన్, ఎట్లాగే వర్జీనియా ఇట్లాంటి దేశాల్లో కూడా ప్లకార్డులు పట్టుకొని మాకు ఈ డేటా సెంటర్లు వద్దు బాబోయ్ వద్దని రోడ్డు ఎక్కారు ప్రజలు. అట్లాగే అమెరికాలో కూడా అదే విధంగా జరిగితే ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఆ డేటా సెంటర్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ గూగుల్ వాళ్ళు ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనివలన ప్రజలకి ఇదే విధంగా మరి కర్ణాటక ప్రభుత్వం ఎందుకు అసూయపడుతుంది డేటా సెంటర్ మాకు రాలేదన్నట్టు? కర్ణాటకలో బెంగళూరు అనేటటువంటిది మన దేశానికి ఇట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడ ప్రతిపక్షాలు అధికార పక్షాలు కూడా వాదనలు ఉంటాయి కదా. ఏదైనా అధికార పక్షం మీద బురద జల్లుదామని ప్రతిపక్షాలు చూస్తాయి. కాబట్టి అదే సందర్భంలో ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేశాయి. కానీ అక్కడ వాళ్ళకి ఇది ఏమాత్రం కూడా కాదు అని చెప్పుకోవాలి. అయితే బాగుంది. ఇప్పుడు అయితే ఈ ఫ్రీ బస్ పథకం పై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఫ్రీ బస్సు అనేటటువంటిది తీసుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు తెచ్చేటప్పుడు ఓహో ఈ పని చేస్తున్నాడు, దుబారా చేసేస్తున్నాడు అని చెప్పారు. ఆయన పనికొచ్చే విధంగా సచివాలయం తీసుకొచ్చారు, అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, అట్లాగే రేషన్ బియ్యం తాలూకా ఆ వెహికల్స్ తీసుకొచ్చి ఇంటింటికి అందేటటువంటి విధంగా చేశారు. ఇప్పుడు వాటి వ్యవస్థలే లేనటువంటి పరిస్థితి లేవు, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్రీ బస్సు, ఇప్పుడు సూపర్ 6లో భాగంగా ఫ్రీ బస్సులు ఇస్తాము, అలాగే ఆడపడుచులకు 1500 చొప్పున ఇస్తాము, 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి, బీసీలకి, మైనారిటీలకి పెన్షన్ ఇస్తాము అని అంటే చాలా పథకాలు ఇందులో కనుమరుగైపోయేటటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఇస్తారా ఇవ్వరా అనేటటువంటి సందిగ్ధత. అయితే ఇచ్చే పథకాలు కూడా ఇప్పుడు ఫ్రీ బస్సు అన్నారు కదా మీరు. ఈ ఫ్రీ బస్సుకి కూడా ఆ బస్సులతో కొరత, బస్సులు పెంచాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆటోలు ఎక్కే వాళ్ళందరూ కూడా మహిళలు ఫ్రీ బస్సు కాబట్టి ప్రతిదానికి బస్సు ఎక్కేయడం, అదా మొత్తం దొమ్మి అయిపోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం. ప్రతిరోజు కూడా మనం ఎక్కడో ఒక చోట ఇట్లాంటి న్యూస్ చూస్తూ ఉన్నాం కదా. దీనివలన పర్యవసానం ఏ విధంగా ఉందని